అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే నెల 4వ తేదీన ఒంగోలు రానున్నారు. అయితే దానికి సంబంధించి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ఆయన ఒంగోలులో వస్తారని, అదేవిధంగా కలెక్టరేట్ లో ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడ రివ్యూలో పాల్గొన్న తదనంతరం బాలినేని నివాసానికి బస్సుకు వస్తారని మరి అందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఓజీ సినిమా వీక్షించడానికి ఒంగోలు వచ్చిన సందర్భంలో కూడా ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో వచ్చే నెల 4వ తేదీన పవన్ కళ్యాణ్ గారు తన ఇంటికి వస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 4వ తేదీ వస్తామని చెప్పి ఇంటికి చెప్పడం జరిగింది. అది అఫీషియల్ గా 3-4 రోజుల్లో. అయితే అక్కడ నుంచి జరిగినటువంటి పరిస్థితులు మనం ఒకసారి కనుక బేరీజ్ వేసుకుంటే మరి ఓజీ సినిమాలో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ తోటి కూడా బాధపడతా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా దానికి సంబంధించి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లోనే ఆయన నివాసంలో వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆరా తీసి త్వరితగతిన కూడా కోరుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు కోరటం జరిగింది. బాలినేని అభిమానులు మాత్రం రేపు వచ్చే నెల 4వ తేదీ నాటికి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకుంటారని, బాలినేనికి ఇచ్చిన మాట ప్రకారం 4వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు వస్తారని, బాలినేని ఇంట బస్ చేస్తారని, అక్కడ జరిగేటువంటి జనసేన మీటింగే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో రాజకీయాల్లో కూడా హైప్ వస్తుందని వారు అయితే తెలియజేస్తా ఉన్నారు. వచ్చే నెలలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి నివాసం వద్ద జరిగేటువంటి కార్యక్రమం మీదే జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా బాలినేని ఫ్యాన్స్ గా చెప్పుకునేటువంటి కొంతమంది నాయకులందరూ కూడా మరి ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేసి అదేవిధంగా కొంతమందిని మరి జనసేన పార్టీలో చేర్చేలాగా వైసీపీ నుంచి భారీగా జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొంత మరి వైసీపీలో యాక్టివ్ గా ఉన్నటువంటి కొంత ప్రథమ శ్రేణి లీడర్స్ ను కూడా తీసుకొచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ఎలాంటి డోకా లేదని, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారని బాలినేని వర్గం అయితే చెప్తా ఉంది. ఆయన మరి పర్యటన కనుక సూపర్ సక్సెస్ చేయటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక మరి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని, అదేవిధంగా బాలినేని ఇంట బస్కు రావాలని వారంతా ఆశపడతా ఉన్నారు. సంతోషంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి దసరాకి అందరూ కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.